హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్నాక్ రెసిపీ పకోడీ. చాలా ఈజీగా సింపుల్గా 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన ఛానల్లో 30 డేస్ స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. పిల్లలు సాయంత్రం వచ్చిన వెంటనే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు. మీకు ప్రతిరోజుకి ఒక స్నాక్ యూస్ అవుతుంది. స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్లోకి 1 కప్పు శనగపిండి వేస్తున్నాను. 1 కప్పుకి 1/4 బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. దీంతోపాటు సోంపు, కొద్దిగా కట్ చేసుకున్న సన్నగా తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి పకోడీ బాగా క్రిస్పీగా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా కారం. ఇందులోకి ముందుగా నీళ్ళు అయితే ఏం పోసుకోకుండా మామూలుగా చేతిలోనే కలుపుకుందాం. చేతిలో బాగా ఈ విధంగా స్మాష్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్లో ఉండే వాటరే దీనికి సరిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకి బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మనకి స్లైసెస్గానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పకోడీ బాగా వస్తుంది. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మా పిల్లలకి ఆల్మోస్ట్ ఇంట్లో చేసిన స్నాక్సే ఇస్తాను. ఒకసారి మీరు నా వీడియోస్ చూసారంటే తెలుస్తుంది. మీకు ఎవ్రీడే ఒక స్నాక్ ఐటెం ఇంట్లోనే సింపుల్గా 10-15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ మన ప్లేలిస్ట్లో ఉంది. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనము బాగా ఆయిల్ని హీట్ చేసి తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం పకోడీ వేసుకోవాల్సి ఉంటుంది. పకోడీ వేసుకున్న తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం పక్కకు తీసేసుకోవడమే. ఈవినింగ్ టైం అలా పిల్లలు వచ్చినప్పుడు ఇంట్లో మనం వేడివేడిగా స్నాక్స్ చేసి పెట్టామంటే వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తూ తింటారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనము గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, చూస్తుంటేనే పకోడీ బాగా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ విధంగా కాల్చుకొని మనం పక్కకు తీసేసుకుందాం. రెడీ. టేస్టీగా స్నాక్స్ మన ఇంట్లోనే 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.